స్టోర్ రూమ్లో ఉన్న అరుంధతి ఫోటో చూసి అమర్ తన స్పృహని కోల్పోవటంతో రాథోడ్ ఇంకా బాగి ఇద్దరు కలిసి అమర్ని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి, అమర్ సార్ ఏమైంది మీకు అని రాథోడ్ బాగి ఇద్దరు కూడా అమర్ని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడే హాల్లోకి చంబ, మనోహరి ఇద్దరు వచ్చేసరికి ఏమైంది అమర్కి అని మనోహరి బాగి వాళ్ళని అడుగుతూ ఉంటే, అప్పుడు బాగి వాళ్ళు సార్ స్పృహ కోల్పోయాడని మనోహరి వాళ్ళకి చెప్తూ ఉంటారు. మనోహరి వెంటనే టేబుల్ పై ఉన్న అరుంధతి ఫోటో చూసి అసలు ఈ ఫోటో వల్లనే అమర్ ఇంత ఆందోళనకి గురయ్యాడు, అసలు ఈ ఫోటో ఈ ఇంట్లో ఉండటం వల్లనే అమర్కి ఇలా అవుతుంది, ఈ ఫోటో ఇంట్లో ఉండకుండా బయటికి విసిరేసి మంటల్లో తగలబెట్టేస్తాను అని మనోహరి బాగి వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా కోపంగా మనోహరి ఫోటో తీసుకొని బయట అడుగు పెడుతుంటే, అప్పుడే అమర్కి స్పృహ రావడంతో ఒక్కసారిగా ఆగు మనోహరి అని అమర్ తన ఉగ్ర రూపంతో మనోహరిపై అరుంధతి ఫోటో బయట పడేయకుండా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అమర్ అలా గట్టిగా పిలిచేసరికి మనోహరి ఒక్కసారిగా షాక్ అయి ఏంటి అమర్కి ఏమైనా గతం గుర్తుకొచ్చిందని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు నారదుల వారు ఇంకా చిత్రగుప్తుల వారు కూడా ఇంట్లో జరిగేదంతా బయట కిటికీ ద్వారా చూస్తూ ఉంటారు. ఈ లోపల అమర్ ఒక్కసారిగా మనోహరి ఆగు అని వెంటనే ఈ ఫోటో నువ్వు బయట వేయటానికి వీలు లేదు అని, ఈ ఫోటో హాల్లోనే ఉండాలని అరుంధతి ఫోటో చూస్తూ అమర్ మనోహరి చేతిలో ఉన్న ఫోటోని తీసుకుంటాడు. అప్పుడు మనోహరి అది కాదు అమర్, నేను చెప్పేది నువ్వు, ఈ అరుంధతి ఫోటో ఇక్కడ హాల్లో ఉండటానికి వీలు లేదు అని మనోహరి అమర్కి అడ్డంగా చెప్తూ ఉన్నా కానీ అమర్ మాత్రం మనోహరి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ఫోటో ఇక్కడే హాల్లో ఉండాలి అని చెప్పి అంటూ ఉండేసరికి బాగి పిల్లలు రాతుడు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత అమర్ అది కాదు, ఈ అరుంధతి ఫోటో బదులు ఇంకా ఏ దేవుళ్ళ ఫోటో అయినా దేవత ఫోటో అయినా మనం హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని మనోహరి అమర్తో అంటూ ఉంటుంటే, ఈ ఫోటోలో ఉన్న ఈమెనే అచ్చం దేవతలాగానే ఉంది, ఇంకా ఈమెను మించిన దేవతల ఫోటో హాల్లో ఎందుకు మనోహరి అని ఒక్కసారిగా అమర్ అనేసరికి అమర్ మాటలకు పిల్లలు బాగి రాథోడ్ చాలా సంతోషపడుతూ అమర్ వైపే చూస్తూ ఉంటారు. తర్వాత అమర్ చేతిలో ఉన్న అరుంధతి ఫోటోని పక్కనే ఉన్న డెస్క్ మీద పెట్టి, ఇక నుంచి ఈ ఫోటో ఇక్కడే ఈ టేబుల్ పైనే ఉండాలి, ఎవ్వరూ కూడా ఈ ఫోటోని ఇక్కడి నుంచి తీసివేయకూడదు, ఇది నా ఆర్డర్ అని అమర్ అందరి ముందు చెప్తూ ఉండేసరికి మనోహరి చంబ చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. చిత్రగుప్తుల వారు ఇంకా నారదుల వారు కూడా అమర్ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటే రాథోడ్ లోపలికి వెళ్ళి ఒక్కసారిగా ఒక పూలదండ తీసుకొని వచ్చి, సార్ ఈ పూలదండతో ఆ దేవత ఫోటో అలంకరించండి సార్ అని రాథోడ్ అమర్తో అంటూ ఉంటాడు. అప్పుడు అమర్ రాథోడ్ చేతిలోంచి పూలదండ తీసుకొని అరుంధతి ఫోటోకి వేసే లోపల ఒక్కసారిగా ఆగి, ఈ దేవత ఎవరో ఏంటో తెలియకుండా ఈ దేవత ఫోటోకి నేను పూలదండ వేయటం కరెక్టో కాదో అని రాథోడ్తో అంటూ ఉంటుంటే, అప్పుడు భాగ్య మాత్రం మీరు నిరభ్యంతరంగా ఆ దేవత ఫోటోకి పూలదండ వేయచ్చు, ఇంకా మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఆ దేవత ఫోటోకి పూలదండ వేయండి అని బాగి అమర్తో చెప్పేసరికి అమర్ కూడా ఆ పూలదండతో అరుంధతి ఫోటో అలంకరిస్తారు. అలా అమర్ అరుంధతి ఫోటోకి పూలదండ వేస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. చంబ మనోహరి మాత్రం చాలా కోపంగా అమర్ ఏంటి ఫోటోనే లేకుండా చెయ్యాలనుకుంటే మళ్ళీ అరుంధతి ఫోటోకి పూలదండతో వేసి మరి హాల్లోనే ఉంచండి అని ఆర్డర్ ఇస్తున్నాడని మనోహరి తన మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అమర్ అరుంధతి ఫోటోకి పూలదండ వేస్తుంటే చిత్రగుప్తుల వారు నారదుల వారు కూడా చాలా సంతోషంగా అమర్ వైపు చూస్తూ ఉంటారు. మరి రానున్న ఎపిసోడ్స్లో అమర్కి ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్లో గతం గుర్తుకు వస్తుందనేది చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.